స్నాక్స్ అవసరం అయితే చాలా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంట్లోనే ఉంటుంటారు. అలాగే పిల్లలకి సరిపడవు కూడా కొన్ని కొన్ని వస్తువులు తయారు చేద్దాము అంటే పిల్లలకి సరిపడనుగా ఉంటాయి. అయితే ఈ మినుములతో చేసే చక్రాలు అంటే మినప చక్రాలు మాత్రం పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టవు. ఎన్ని తిన్నా కూడా ఏమీ కాదనమాట. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే రావన్నమాట. అట్లాంటి వాటిలో ఈ మినప చక్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయని చెప్పచ్చు మనం. ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అవి ఈరోజు ఎలా చేయాలో చెప్తాను. మనం మామూలుగా 1 కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి సపోజు, అంటే 1:7 అనమాట. 1 కేజీ బియ్యాన్ని కనుక మనం తీసుకుంటే 1 గ్లాసు అంటే 8 గ్లాసెస్ 1 కేజీ కదా, అందుకని 1 గ్లాసు మినుములు తీసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు పచ్చిపప్పునైతే తీసుకోవాలి. ఈ పచ్చిపప్పు ఎందుకు తీసుకుంటామంటే వేస్తే కొంతమందికి శనగపిండి అంటే ఇష్టంగా ఉన్నట్టు ఉంటారు కదా, కొంచెం టేస్ట్ ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుందని కొంతమంది ఇలా వేసుకుంటూ ఉంటారు, కానీ బాగుంటుంది టేస్ట్. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మినుముల్ని, ఆ గ్లాసు మినుముల్ని, 1/2 గ్లాసు పచ్చిపప్పుని రెండింటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మనం. అంటే బాగా డ్రై అయిపోయి మాడిపోయేంత వరకు కాదు, జస్ట్ మనకి డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీగా, గింజ కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి వీటిని. అట్లాగే మనము రైస్ తీసుకున్నాం కదా, రైస్ని కూడా ఏం చేయాలంటే చక్కగా మనం వేడి చేసుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకొని దాన్ని కానీ మినుముల్ని కానివ్వు దీన్ని కానివ్వండి సిమ్లో పెట్టేసేసుకొని సన్న సగం మీద చక్కగా మనం వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పోతే ఇంకా మనకి ఎండబెట్టుకోవడానికి ఇప్పుడైతే మనకి అందరి ఇళ్లలోనూ ప్లేస్ ఉండట్లేదు, ప్లస్ టాప్ స్టైర్స్కి వెళ్ళి ఎండబెట్టుకొని ఇవన్నీ చేయలేకపోతున్నారు కదా. అందుకోసం అని చెప్పేసి ఇట్లా కనుక మనం సిమ్లో ఈ బియ్యాన్ని కనుక ఫ్రై చేసుకుంటే మనకి దీని మీద ఉండే డస్ట్ వల్ల వచ్చే ఎలర్జీస్ కానివ్వండి, దానివల్ల వచ్చే హార్మ్ఫుల్నెస్ కానీ మనకి ఉండదన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. ఎంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే మనకి చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క గింజ కలర్ చేంజ్ అయిపోయి బాగా వైట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే అన్నీ అలా వచ్చేదాకా చేసుకోవచ్చా, చెయ్యాలా అని అంటే అలా ఏం అక్కర్లేదు. ఒక 60% ఆర్ 50% చాలు. అలా అయిపోయి ఒక 50% వరకు గింజలు అలా వైట్గా, బాగా వైట్గా పొంగినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అంతవరకు వేయించుకుంటే చాలు. ఈ రెండింటిని చల్లారాక ఈ రెండింటిని మనం చక్కగా ఈ రెండింటిని ఇలా కలిపేసేసుకొని మనం చక్రాల పిండి ఎలా అయితే మనము మరకిచ్చేస్తాం కదా గిర్నీకి, ఆ గిర్నీకి ఇచ్చేసి పిండి పట్టి చేసుకుంటే మనకు చక్రాల పిండి రెడీ అయిపోయినట్టే. ఇష్టమైన వాళ్ళు దీంట్లో వాము అవి యాడ్ చేసేసుకొని ఇచ్చేసేయచ్చు. లేదు కొంతమందికి ఇష్టం ఉండకపోతే వదిలేసేయచ్చు అనమాట. ఇంకా మామూలుగా పిండి రెడీ అయిపోయాక మనం చక్రాలని జంతికల గొట్టంలో పెట్టేసేసి ఎలా తయారు చేసుకుంటాం అలా మన జంతికలు తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.